తిరుపతిలోని ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు అంశంపై టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో వార్తలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా కొందరు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాల కార్యకర్తల పరస్పరం తోపులాట దాడులకు దిగడంతో హోటల్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీడియా సిబ్బందిపై జరిగిన దాడిని జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. తిరుపతిలోని ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు అంశంపైన టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఈ వార్తలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైన కూడా కొందరు కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల పరస్పర తోపులాట దాడులతో అటు హోటల్ పరిసరాలు మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే జర్నలిస్ట్ సిబ్బందిపై జరిగిన దాడిని ఇటు జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇక పోలీసులు మరిన్ని వివరాలు అయితే సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అంటే పుంగనూరు ఇన్ఛార్జ్ మార్పు అటు రెండు అధిష్టానానికి ఒక తలనొప్పిగా మారిందనుకోవాలా? రవి, ఈ రోజు ఉదయం నుంచి కూడా చిత్తూరు ఇన్ఛార్జ్ మంత్రులు అయిన బీసీ జనార్దన్ రెడ్డి అలాగే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇద్దరు మంత్రుల సమక్షంలో ఈ రోజు టీడీపీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా తమ్మళ్లపల్లితో పాటు పుంగనూరు ఇన్ఛార్జీల నియామకం పైన నేతలు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకునేదానికి ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు. అయితే ఉదయం నుంచే ఈ కార్యక్రమంలో ఉద్రిక్తకర వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం తమ్మళ్లపల్లికి సైకం జయచంద్రారెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన లిక్కర్ కేసు నేపథ్యంలో ఆయన్ని పార్టీ సస్పెన్షన్ విధించే నేపథ్యంలో నూతన ఇన్ఛార్జిగా మరొకరిని నియమించాలని చెప్పి టీడీపీ భావిస్తోంది. దీనికి సంబంధించి శంకర్ యాదవ్ ని దాదాపు ఆయన నియామకం కూడా ఖరారైంది. దీంతో ఉదయం నుంచి ఈ రెండు వర్గాలుగా విడిపోయిన నాయకులు ప్రస్తుతం పరస్పరం వాదులాట చోటు చేసుకుంది. అలాగే ఆ పుంగనూరు ఇన్ఛార్జ్ సంబంధించి కూడా దానికి సంబంధించి చర్చ సందర్భంగా మరింత తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా చల్లా బాబు ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. అయితే ఈ రోజు ఇన్ఛార్జ్ నియామకం సందర్భంగా ఇందులో కూడా వర్గాలుగా విడిపోయిన నాయకులు పరస్పరం తమ నాయకుల్నే ఇన్ఛార్జిగా నియమించాలంటూ కూడా పెద్ద ఎత్తున అటు మంత్రులు ముందే వాగ్వాదం చోటు చేసుకున్నారు. అది కాస్త మరింతగా ముదిరి పరస్పరం దాడులు చేసుకునే వరకు కూడా పరిస్థితి వెళ్ళిపోయింది. దీంతో మంత్రుల సమక్షంలోనే రీతిగా తెలుగు తమ్ముళ్ళు పరస్పరం దాడులు చేసుకున్నది. రక్తగాయాలయ్యే వరకు కూడా తీవ్రంగా దాడులు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వర్గాలుగా వాళ్ళు దాడులు చేసుకున్న వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసి వాళ్ళకి నచ్చజెప్పి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ప్రస్తుతం పూర్తిగా అక్కడ ఇరు వర్గాలను కూడా అదుపు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ స్థాయిలో తెలుగు తమ్ముళ్ళు పరస్పరం దాడులకు దిగడం, అది కూడా రక్తగాయాలయ్యే వరకు ఒకరినొకరు కొట్టుకున్న నేపథ్యంలో టీడీపీకి సంబంధించి కొంతవరకు ఇది ఇబ్బందికర పరిణామంగానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ అంశం అధిష్టానం వరకు అలాగే సీఎం చంద్రబాబు వరకు కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. దీంట్లో అధిష్టానం కూడా ఈ విషయాలపైన సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ స్థాయిలో పరస్పరం
తెలుగు తమ్ముళ్ళు వర్గాలుగా విడిపోవడం, అది కూడా సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా నేతలు కార్యకర్తలు ఈ రీతిలో క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మొత్తం మీద ప్రస్తుతం పోలీసులు రంగప్రవేశం చేయటం, అలాగే అధిష్టానం నుంచి సీరియస్ గా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే మొత్తం నేతల్ని నాయకుల్ని అక్కడ కార్యకర్తలను సర్ది చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద హాట్ గా ప్రస్తుతం అయితే అక్కడ చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. వర్మ దీంట్లో ఇన్వాల్వ్ అయిన పైన టీడీపీ ఏమైనా అటు యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? అయితే టీడీపీ మొదటి నుంచి టీడీపీ పార్టీ క్రమశిక్షణకు మారు పేరుగా ఉన్నట్లుగా కూడా ఆ పార్టీ నాయకులు అయితే చెప్తూ ఉంటారు. అయితే ఈ రోజున జరిగిన పరిణామాలు చూస్తే దానికి పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం ఉదయం నుంచి చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇన్ఛార్జీల నియామకం, ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీల నియామకం పూర్తిగా కార్యకర్తలకు నేతలకు కూడా స్వయంగా ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో వాళ్ళు ఫోన్లు చేసి మరి కూడా రప్పించడం జరిగింది. అయితే కొంతమంది ఫోన్లు రాకపోవడంతో వాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వారు ఏదైతే వాళ్ళు ఫోన్లు రాకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే తిరుపతిలో జరుగుతున్న హోటల్ దగ్గర జరుగుతున్న ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. దీంతోనే ఉదయం నుంచి కూడా వేడి వాతావరణం ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు తంబలపల్లి నియోజకవర్గం ప్రస్తుతం మాజీ ఇన్ఛార్జి సైతం జయచంద్రారెడ్డి కూడా ఒక ఫేస్బుక్ లో ఒక వీడియో కూడా విడుదల చేస్తున్నారు. ఏదైతే తమ వర్గం సమన్వయంగా ఉండాలి, ప్రస్తుతం ఏదైతే అభిప్రాయాలు సేకరిస్తున్నారో దానికి సహకరించాలని ఆయన చెప్పినప్పటికీ కూడా ఆయన వర్గం నేతలు, ఎందుకంటే ఆయన దాదాపు ఇన్ఛార్జిగా తొలగిస్తున్న నేపథ్యంలో ఆయన వర్గం పూర్తిగా అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే చల్లాబాబు ప్రస్తుతం ఆయన కూడా పొంగనూరు నియోజకవర్గంగా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఇద్దరు కూడా ఇటు పొంగనూరు ఇటు తంబలపల్లి నియోజకవర్గంలో ఇద్దరు కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ పొంగనూరులో గతంలో స్వల్ప మెజార్టీతో గెలవడం జరిగింది. తంబలపల్లిలో కూడా పెద్దిరెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆయన కూడా స్వల్ప తేడాతో ఇటు టీడీపీ పైన ఆయన కూడా గెలవడం జరిగింది. అంటే ఈ రెండు నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఈ రెండు చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ గెలిచిన ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీని మంచి పటిష్టత చేయాలి, సమర్థులైన నాయకత్వాన్ని అక్కడ నియమించాలన్న లక్ష్యంతోనే ఈరోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా పార్టీకి ఇబ్బందికరంగానే చెప్పుకోవచ్చు. రవి, థ్యాంక్ యూ వర్మ.